నమస్తే. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పైన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఈరోజు బీఎస్ఎఫ్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మాట్లాడడం మనతో పాటు బీఎస్ఎఫ్ సంబంధించిన కొంతమంది నాయకులు మనతో పాటు. సో చెప్పండి భయ్యా, ఏం చెప్తారు రాష్ట్రంలో జరుగుతున్న విద్యా వ్యవస్థ కావచ్చు, విద్యా విధానాల పైన ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ జై భీమ్. నా పేరు నాని బొమ్మాలి, బీఎస్ఎఫ్ గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్. నేను మాట్లాడుతున్నా. చెప్పాల్సిన దానికి ఏమి లేదన్నా. ఇప్పుడు ఏవైతే ఫీజు హైక్ చేసారో అవన్నీ మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పేద పిల్లలు ఉంటారు. పేద పిల్లలు ఇప్పుడు సపోజ్ సో మేమే ఉన్నామన్నా, మేము చాలా పేద పిల్లలు. ఎట్లా అంటే వాళ్ళు ఇప్పుడు 1 కిలోమీటర్ యావరేజ్ గా 1 కిలోమీటర్ ఉన్నా సరే స్కూల్కి వెళ్ళని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పేరెంట్స్ కూలీ పనులు చేసేటోళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు కూలీ పనులు చేసేటోళ్ళు. వాళ్ళు అనుకున్నది ఏంటి అంటే, మా పిల్లలు ఈ రోజు మేము స్కూల్కి వెళ్తే మేము పని చేసుకునేటట్టు. చాలా మంది అయితే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, మీరు ఇక్కడ స్కూల్స్ తీసేసి ఏదో ఒక దగ్గర 4,000 స్కూల్ పెడతాము అంటే అది కాని పని అన్న. అది జరగదు. రేవంత్ రెడ్డి గారు మీకు మేము హెచ్చరికిస్తున్నాం. ఏ విధంగా అయితే మీరు 4,000 స్కూల్ పెడతా అన్నారో అవి మాకు అవసరం లేదు. మేము ఏదైతే మా మండలాల్లో మా జిల్లాల్లో స్కూళ్ళు ఉన్నాయో అవి మీరు ఉంచితే చాలు. మీరు ఇట్లా నాశనం పట్టిస్తాము అంటే మేము చెప్తున్నాం కదా, కఠినంగా ఖండిస్తాము. రాష్ట్రం రోడ్ల మీదకి మేము వస్తాము. ఏదైతే బిఎస్ఎఫ్ఐ బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే మాటల ద్వారా చూపాం, మేము చేతల ద్వారా చూపిస్తాం. మేము రోడ్ల మీదకి వచ్చాం, కూర్చున్నాము అంటే మీరు రేవంత్ రెడ్డి గారు మీరు దిగాల్సి వస్తుంది. మీరు ఏదైతే కూర్చున్న సీట్లో మీరు కిందకి దిగాల్సి వస్తుంది. మేము చెప్తున్నాం కదా, మాకు ఏ 4,000 కాలేజీలు వద్దు, ఏ 4,000 స్కూల్ వద్దు. మాకు ఉన్న స్కూల్లోనే మీరు ఉంచితే మాకు చాలు. ఇప్పుడు అన్న మేము చెప్పాల్సింది ఏంటంటే, ఏదైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళు ఇక్కడ చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయలేరు. ఎందుకంటే బస్సుల సదుపాయం ఫెసిలిటీస్ కూడా లేవు. మీరు ఇప్పుడు ఫ్రీ బస్సులు అంటున్నారు అన్న. ఫ్రీ బస్సులు అంటే కొట్లాడి చేస్తున్నారు అన్న. ఇప్పుడు ఫ్రీ బస్సులు ఇచ్చిర్రు. ఏదైతే మహిళలకి ఫ్రీ బస్సులు ఇచ్చిర్రు, మహిళలకి ఇచ్చిర్రు, మొగోళ్ళకి పెంచిర్రు. ఏముందన్న ఆడ మొగోళ్ళ దగ్గర దోపిడీ చేస్తారు కదన్న. ఏదైతే అదే ఇంట్లో మీరు పైసలు తీసుకుంటారు, పన్ను విధంగా శాతం మేము అన్ని కడుతున్నాం. మీరు మా 4,000 స్కూల్లో వద్దు, మా స్కూల్లో మాకు ఉంచండి చాలు. రేవంత్ రెడ్డి గారు మీకు మేము చెప్పాల్సింది అదే, మా స్కూల్లో మీరు మాకు ఉంచితే చాలు. ఇంకోటి ఇప్పటికి కూడా అండి, ఈ రోజు నుంచి ప్రభుత్వ స్కూల్ అని కూడా రిలీజ్ అయినాయి. ప్రభుత్వ స్కూల్స్ అని కూడా సో అందుబాటులోకి వచ్చిన బడి గంటలు మోగినాయి. అందరు పిల్లలు కూడా రీఓపెన్స్ అయిపోయినాయి. కాబట్టి ఫీజు నియంత్రణ చట్టం ఇప్పటికి కూడా అమలు లేదు. ఏం చెప్పాలంటే ఫీజు నియంత్రణ చట్టం ఇంకా కూడా క్వశ్చన్ మార్క్ ఉన్నది. అమలు చేస్తారా చేయరా ఏమనిపిస్తుంది? ఇదే కదన్నా నా పైన చేసి ఉంటే ఇప్పటివరకు మేము మేము అసలు ప్రెస్ మీట్ పెట్టే అవసరం ఉండదు కదన్నా. మాకు చెయ్యరు కాబట్టి మేము ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఆయన చేసేదే ఉండుంటే మేము ఎందుకు ప్రెస్ మీట్ పెడతాం చెప్పండి మీరైనా ఒక మాట. ఆయన చేసే విధానం, ఆయనకు ఆలోచన లేదు కాబట్టి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ప్రభుత్వం దగ్గర పైసలు లేవు అది అంటారు, కానీ హెలికాప్టర్ కోసం 5 కోట్లు ఖర్చు పెట్టే యోజనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా ఫ్యూచర్ సిటీ కావచ్చు, మూసింది కావచ్చు, ఇవన్నీ ఎత్తురు. కానీ యాక్చువల్గా ఉన్న వెసులుబాటు, యాక్చువల్గా ఉన్న విద్యా వ్యవస్థలో కూడా మార్పులు కానీ చేర్పులు కానీ ప్రభుత్వ పనులను బలోపేతం చేసే దిశగా మాత్రం ప్రభుత్వం పోతలేదు. ఎందుకు అడుగువచ్చు అన్న? అదే 5 కోట్లు పెట్టి ఒక్కొక్క స్కూల్ కి ₹1,00,000 డెవలప్మెంట్ చేస్తే, ఇప్పుడు ఏదైతే మనకి 27 స్కూల్ ఇప్పుడు తీసేస్తా అన్నాం, 27,000 స్కూల్ తీసేస్తామన్నారు. ₹1,00,000 పెడితే అన్న ఎన్ని స్కూల్ మంచిగా అయితే అన్న? యావరేజ్ గా ₹1,00,000 పెడితే చాలా స్కూల్ మంచిగా బాగుపడతాయి అన్న. ఒక్కొక్క స్కూల్లో బెంచ్ ఫెసిలిటీస్ లేవు, యూనిఫామ్స్ లేవు అన్న. పిల్లలు వేసుకునే బ్యాగులు లేవు. పిల్లలు వేసుకున్న బ్యాగులతో సహా నువ్వు అన్ని సౌకరిస్తాము, మేము అన్ని చేస్తాము అని చెప్పినోడివి ఒక బెంచ్లకు సక్రమం లేవు. చాలా స్కూళ్ళల్లో అన్న, నేను విజిట్ చేసిన స్కూళ్ళల్లో చాలా స్కూళ్ళల్లో పిల్లలు చెట్టు కింద కూర్చొని చదువుతున్నారు. ఏదైతే బోర్డు ఉందో ఒక చెట్టు కింద కూర్చొని చదువుతున్నారు. ఇది ఎప్పుడు జరిగిందన్న? ఏదైతే మన ఫాదర్స్ అండ్ మదర్స్ ఉన్నప్పుడు కాలంలో చెట్టు కింద కూర్చొని చదివి, ఇప్పుడు ఇంత డెవలప్ అయింది. నువ్వు ఏదైతే హెలికాప్టర్కి 5 కోట్లు పెడతావు అక్కడ పెట్టండి. గురువు గారు, గుంప మేస్త్రి గారు, అక్కడ పెట్టండి. అక్కడ పెడితే మా పిల్లలు మంచిగా చదువుకుంటారు. సార్ రేవంత్ రెడ్డి గారు, గుంప మేస్త్రి గారు, అక్కడ పెట్టండి, మేము చూసుకుంటాం. ఫ్యూచర్ సిటీ కావచ్చు అవసరం అంటారు అన్న. మనకి ఎందుకన్నా, మనకి ఏ విధంగా అసలు ఏం అవసరం ఉందన్న దాంతో? ఇక్కడ ఆ సిటీ అంటున్నారు, ఎందుకు? ఆ సిటీ మా సిటీ మంచిగా చేస్తే చాలన్న. మా ఏరియాలో ఉన్నారు. ఇప్పుడు ఏదైతే మేము ఉన్నాం సంగారెడ్డి, దానికి మా రోడ్లు డెవలప్ చేయండి, మా సిటీ మంచి చేయండి, మేము హ్యాపీగా. మీరు ఏదో సిటీ క్రియేట్ చేస్తా అంటే మా సిటీ అక్కడ మూసినది అన్ని గలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు సరే అన్న, ఇప్పుడు మనం యాక్చువల్లీ ఇదే తీసుకుందాం, మూసినది అని. ఏం చేసిర్రు అన్న? కేసీఆర్ ఉన్నప్పుడు స్వచ్ఛాలయం కట్టించారు. అది నీకు పరిమితాయే, నీకు గెస్ట్ హౌస్ ఆయే, నీకు తాగనీకాయ తిననీకాయ. ఏముందన్న అందులో? ఏం చేసిర్రు అన్న మనకి? పోనీ ఏదైనా సాధారణ వ్యక్తి ఎంట్రీ అవుతాడా అందులోకి? ఒక్క సాధారణ వ్యక్తి. ఇప్పుడు మీరున్నారన్న, ఏదో పర్మిషన్ తీసుకొని పోవాల్సి వస్తుంది. మాలాంటి సాధారణమైన వ్యక్తులు ఎవరైనా వెళ్తారా? ఇది మన గుంపు మేస్త్రి పరిపాలన. నేను చెప్పాల్సింది ఇది.